జనసేన మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిపై క్లారిటీ వచ్చేసింది. బాలశౌరికి మచిలీపట్నం టికెట్ కన్ఫర్మ్ చేసింది జనసేన అధిష్టానం. సీట్ల షేరింగ్ లో భాగంగా కాకినాడ, మచిలీపట్నం స్థానాలు జనసేనకు వచ్చాయి. అయితే ఇప్పటికే కాకినాడ లోక్సభ అభ్యర్థిగా ఉదయ్ పేరును ఖరారు చేసిన పవన్ తాజాగా మచిలీపట్నం టికెట్ ను బాలశౌరికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే పెండింగ్ లో ఉన్న 2 స్థానాలు అవనిగడ్డ, పాలకొండ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. జనసేన మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిపై క్లారిటీ వచ్చేసింది. బాలశౌరికి మచిలీపట్నం టికెట్ కన్ఫర్మ్ చేశారు జనసేనాని. సీట్ల షేరింగ్ లో భాగంగా కాకినాడ, మచిలీపట్నం స్థానాలు జనసేనకు వచ్చాయి. అయితే ఇప్పటికే కాకినాడ లోక్సభ అభ్యర్థిగా ఉదయ్ పేరును ఖరారు చేసిన పవన్ తాజాగా మచిలీపట్నం టికెట్ ను బాలశౌరికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే పెండింగ్ లో ఉన్న 2 స్థానాలు అవనిగడ్డ, పాలకొండ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు కొనసాగుతున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, యావంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు మరొక ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పటికే 2 స్థానాలు ఎంపీ స్థానాలను జనసేనకు కేటాయించడం జరిగింది. పొత్తుల్లో భాగంగా ఇందులో ఏదైతే కాకినాడ ఎంపీ సీట్ కు సంబంధించి ఉదయ్ శ్రీనివాస్ పేరు గతంలోనే ప్రకటించారు. దాని తర్వాత ఈ ఏదైతే మచిలీపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి వల్లభనేని బాలశౌరి పేరుని పరిగణలోకి తీసుకోవడం కోసం కొంత టైం తీసుకున్నారనే చెప్పుకోవాలి. ఏదైతే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఐవీఆర్ఎస్ అనేది ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. అందులో బాలశౌరి ప్రస్తుతం వైసీపీ నుంచి ఎంపీగా కొనసాగారు 2019లో. సో ఆయన వైసీపీ రాజీనామా చేసి జనసేనలో చేరిన తర్వాత ఈయన బాలశౌరితో పాటు మరికొంతమంది ఈ సీటు కోసం ఏదైతే కోరడం జరిగింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్తో పాటు పలుమార్లు బాలశౌరి భేటీ అయ్యారు. బాలశౌరి భేటీ అయినప్పుడల్లా కూడా ప్రకటిస్తారని ఆశ వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి విషయంలో ఒక క్లారిటీగా వచ్చిన తర్వాత ప్రకటించడం జరిగింది. ఇంకా 2 అసెంబ్లీ స్థానాలకి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. ఏదైతే అసెంబ్లీ స్థానాలకి సంబంధించినంత వరకు కూడా అభ్యర్థుల విషయంలో అంటే ఇంకా పాలకొండ, అవనిగడ్డ 2 స్థానాలకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అవనిగడ్డ విషయం తీసుకుంటే ఇప్పటికే విక్కుర్తి శ్రీనివాస్ అలాగే కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా జనసేనకి మొదటి నుంచి ఉన్నటువంటి వండ్రెడ్డి రామకృష్ణ అలాగే ఇంకొంతమంది ఆశావాహులు ఈ అవనిగడ్డ టికెట్ను ఆశిస్తున్నారు. సో ఐవీఆర్ఎస్ ఆధారంగానే ఈ టికెట్ కేటాయింపులు అనేవి జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా ముత్తంశెట్టి శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నట్లుగా అవనిగడ్డకి మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి అవనిగడ్డ సీటు ఇస్తారు అనే టెన్షన్ అయితే ఇంకా కొనసాగుతుంది. 2 స్థానాలపైన కూడా అభ్యర్థుల పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త అభ్యర్థుల పేర్లు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. సో వారిని నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే వికుర్తి శ్రీనివాస్ని ఖచ్చితంగా సీటు కేటాయింపు జరిగిపోయింది అనే వార్తలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ముత్తంశెట్టి శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నట్లుగా మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. ఇంకా 2 స్థానాలు అవనిగడ్డ, పాలకొండ 2 అసెంబ్లీ స్థానాలు ప్రకటించినట్లయితే మొత్తంగా జనసేనకి సంబంధించినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు అలాగే 2 ఎంపీ స్థానాలను కూడా ప్రకటించినట్లుగా అవుతుంది. అయితే ఇంకా 2 అసెంబ్లీ స్థానాలు జనసేన నుంచి పెండింగ్ ఉన్నట్లుగా చెప్పుకోవాలి. వంశీ, కాంతి, చూస్తున్నాం ఒకవైపు జగన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జనసేనాని వారాహి ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది చోట్ల శ్రేణుల అసమ్మతి అయితే వినిపిస్తుంది. అసమ్మతిని ఏ విధంగా చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు? జనసేన అధినేత కూడా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నారో వారందరినీ అంటే జనసేన అభ్యర్థుల పోటీ ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో మొదటి విడత ప్రచారంలో ఆయా నియోజకవర్గాల్లోనే ఆయన పర్యటనను కూడా ఖరారు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా అభ్యర్థులతో భేటీతో పాటుగా మిగిలిన అసంతృప్తి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఆశాభావం అంటే ఎవరైతే టికెట్ ఆశించి భంగపడిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తాము, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎవరిని కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసే అవసరం లేదు అని ఇప్పటికే పలుమార్లు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరికీ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కొంత అంటే వ్యతిరేకత ఏదైతే వస్తుందో ఆ వ్యతిరేకత వస్తున్న నాయకులందరినీ కూడా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంది. మరొకసారి ఈ బుజ్జగింపుల పర్వం కొనసాగే అవకాశం కూడా ఉంది. వంశీ.